ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరమగల దేవా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మా కోసం గాయపడిన మీ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మారనివాడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా, మీకు స్తోత్రములు ప్రభువా. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనునని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన రోజంతా కాపాడి తోడుగా ఉండి క్షేమమునిచ్చి నడిపిన నీ ప్రేమను బట్టి మీకే స్తుతులు తండ్రి. అయ్యా, ఈరోజు మీ బిడ్డలు ఎవరైతే మనసులో నెమ్మది లేక ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి సమస్త విషయాలలో సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా. కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా, నష్టం వచ్చినప్పుడు కుమిలిపోకుండా, నా దేవుడే నా సహాయకుడన్న విశ్వాసము కలిగి ధైర్యంగా ఉండటకు సహాయం చేయండి ప్రభా. రేపటిని గూర్చి చింతించకుండా నన్ను పోషించే దేవుడు నాకున్నాడనే ధైర్యంతో ఉంటూ ఇహలోక విషయాల కంటే మీ రాజ్యాన్ని, నీతిని వెదకుటలో ముందుండుటకు జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో స్వస్థపరచండి ప్రభా. ఆహారం లేని ప్రతి ఒక్కరికి ఆహారం ఇచ్చి పోషించండి ప్రభా. ఆర్థికంగా చితికిపోయిన వారిని ఆదుకోండి తండ్రి. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండుండయ్యా. మా పనులకు, మా ఉద్యోగాలకు వెళ్ళుచుండగా మా యజమానులకు నమ్మకమైన పనివారిగా ఉండేలా దీవించండయ్యా. తల్లి గర్భంలో పడినది మొదలు సకల విషయాలలో మీరు చేసిన సమస్త మేలులను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మేము దుర్నీతిని విడిచిపెట్టి ఎల్లప్పుడూ మీ నీతిని అనుసరించి నడుచుకునేలా మమ్మల్ని బలపరచండి ప్రభా. అయ్యా, బలహీనులమని, ఒంటరి వారమని బాధతో కన్నీరు కారుస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుండయ్యా. మీ ఆత్మతో వారిని బలపరిచి ఓదార్చండి తండ్రి. సమస్య ఏదైనా కానీ సంపూర్ణంగా తొలగించి మీ బిడ్డల హృదయాలను సంతోషంతో నింపండి ప్రభా. మా మెలకువలో నిద్రలో ఎప్పుడు మమ్మల్ని విడువక మాతోనే ఉండి ధైర్యాన్ని ఇవ్వండి యేసయ్యా. అలసి సొలసిన మా హృదయాలను మీ ప్రేమ కౌగిలిలో బంధించి సేదదీర్చి అనుదినము మిమ్మల్ని స్తుతించే ఆనందమయ జీవితం మాకు ఇవ్వమని వేడుకుంటూ మా ధైర్యము, మా బలము, మా ఆనందము, ఆదరణైన మీకే సమస్త మహిమ ఘనతాస్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య ఆదరణ, ఆశీర్వాదము, మేలులు మనందరిపై ఉండునుగాక. ఆమేన్.